బిఫోర్ మీరు ఇంతకుముందు ఇప్పుడంటే ఇది ఓకే. అంటే మిసెస్ ఇండియాగా ఓకే. అండ్ తమిళ మీడియాతో అసోసియేట్ అయ్యి ఉన్నారు. దానికంటే ముందు అసలేం చేసేవారు? సింపుల్ హౌస్ వైఫ్. సింపుల్ హౌస్ వైఫ్. ఓకే. మ్యారేజ్ పిల్లల్ని అయిపోయినాక వన్స్ ఐఎమ్ మ్యారీడ్, పిల్లలు పుట్టినాక టోటల్లీ నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. మామూలుగా చిన్నప్పటి నుంచి పిన్ని పిల్లలకి వీళ్ళకి నేను చాలా కేర్ తీసుకున్నాను. కనెక్టెడా? వెన్ ఇట్ కమ్స్ టు మై కిడ్స్ డెఫినెట్లీ. కానీ ఈ జనరేషన్‌లో గూడా అంటే ఇప్పుడు ఒకళ్ళు, ఇద్దరు అనే దాంతోనే అందరూ స్టాప్ అయిపోతున్నారు. బట్ మీరేంటి ముగ్గురు? మీకు ముగ్గురు ఎక్కువ అనిపిస్తున్నారా? కొంచెం అంటే చాలా మందికి లేడీస్‌కి ఇంట్రెస్ట్ ఉంటుంది. ముగ్గురు కాదు నలుగురు కూడా ఉండాలి అని చెప్పి. కాకపోతే ఏంటంటే అఫోర్డ్ చేయలేమేమో అని ఒక డౌట్ ఉంటుంది. ప్లస్ పెంచలేమేమో ఇప్పుడున్న బిజీ టైంకి అని చెప్పేసి ఇంకొక డౌట్ ఉంటుంది. అంటే పిల్లల్ని పెంచడానికి కూడా చాలా డౌట్స్ ఉంటున్నాయి ఇప్పుడు అంతే. నేనైతే ఇంకా ముగ్గురితోనే స్టాప్ అంటే ఏడ్చాను. అవునా? ఓకే. యా సో ఇట్స్ ఓకే, ఇది చేస్తాం. నాకు ఇంకా అదే అనిపిస్తుంది, ముగ్గురేనా అని. అవునా? ముగ్గురు ఓకేనా? ఎలా ఉంటారు? అంటే దే ఓకే. ఆర్ వెరీ క్యూట్. హ్మ్. దే ఆర్ వెరీ క్యూట్. కొట్టుకోవడం. No, very understanding. My daughter, she's very understanding actually. ఎలా అంటే షీ అండర్స్టాండ్ మై పెయిన్ వెన్ ఐఎమ్ ఇంటూ ప్యాజెంట్లో ఉంటాను, మీటింగ్స్లో బిజీ ఉంటాను. సో షీ టేక్ కేర్ ఆఫ్ హర్ బోత్ సిబ్లింగ్స్. కానీ పిల్లలకి ఒక చిన్న ఎంప్టీనెస్ ఉంటుంది. అంటే మదర్ కానీ అంటే మదర్ ఫాదర్‌లో ఫాదర్ బిజీ ఉన్న పిల్లలు ఓకే గానీ, బట్ మదర్ టైం ఇవ్వలేకపోతే వాళ్ళు కొంచెం ఎంప్టీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. లేదు, అలా ఏం లేదు. వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ జస్ట్ టేక్ దెమ్ అవుట్. కానీ ఉంటుంది ఎంత బయట తీసుకెళ్ళేది ఉన్నా సమ్ సిచ్యువేషన్ దే విల్ షేర్ విత్ మదర్, సమ్ సిచ్యువేషన్ ఫాదర్, ఇవి ఉంటాయి. కానీ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ దేర్ ఫ్యూచర్ ఓన్లీ. యెస్. బికాజ్ ఏంటి అంటే అది నేను కూడా అగ్రీ చేస్తాను. బికాజ్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఫ్యూచర్ కోసమే మనం చేస్తాం. కానీ ఇప్పుడు నేను వన్స్ స్టూడియో నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ 8 మాత్రమే గెస్ట్‌లని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే షూట్స్ అంతా వాళ్ళ ప్యాకప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటి స్కెడ్యూల్ అనేది చూసుకొని నేను షూట్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఇక్కడే ఒక్కోసారి 8, 9 అయిపోతుంది. ఇంటికి వెళ్ళి కాల్స్ మాట్లాడితే మా పాప నాతో ఫైట్ చేస్తదనమాట. నువ్వు ఇంటికొచ్చాక కూడా నాకు టైం ఇవ్వవా? ఇంట్లో కూడా నాతో టైం స్పెండ్ చేయవా అని. అదే తనతో ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్‌లో ఏం జరిగింది మొత్తం చెప్తూ ఉంటది. సో, నేను ఆ చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ మిస్ అవుతూ ఉంటాను ఒక్కోసారి. కోవిడ్ చాలా మంది లైఫ్ చేంజ్ చేసింది. యాహ్! సేమ్ వే నా లైఫ్ కూడా చాలా డిస్ట్రాయ్ అయిపోయింది. హ్మ్. లైక్ తెలియంది ఏముంది, కోవిడ్లో కొన్ని జాబ్స్ వెళ్ళిపోవడం. సో ఇక్కడ మా హస్బెండ్ది జాబ్ వెళ్ళలేదు, వీ వర్ ప్లానింగ్ టు ఇంటర్నేషనల్. హ్మ్. సో అదే టైంలో లాక్డౌన్ వచ్చే వరకు నా ఇంటర్నేషనల్కి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్న జాబ్ కూడా లాస్ అయిపోయింది మాకు. అయ్యో! హ్మ్. సో ఐ గ్రోన్ ఇన్ గోల్డెన్ స్పూన్స్, బట్ ఐ క్యారీ మై సెల్ఫ్ లైక్ ఆల్ ద టైమ్. ఐ నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. హ్మ్. అది ఎలా ఉంటుందంటే ఐ నీడ్ టు అచీవ్ సంథింగ్. సో కోవిడ్లో నేను చాలా బిజినెస్లో చేశాను. సారీస్, ఆన్లైన్ సారీ బిజినెస్ చేశాను. శానిటైజర్స్ సేల్ చేసేదాన్ని. శానిటైజర్స్. యా, మాస్క్ సేల్ చేసేదాన్ని. బికాస్ ఆ టైం సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మన కోసం కాకపోయినా మనకు అనుకున్న పిల్లలకు ప్రాపర్ ఫుడ్ కోసమే చేయాలి. యెస్. అది ఎంత రిచ్ ఎంత పూరా కాదు, కోవిడ్ ప్రతి ఒక్కరిని అలాంటి సిచ్యువేషన్లో తీసుకొచ్చింది. కానీ ఇలా కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం అంత ఈజీ కాదు కదా! కాదు. ఇప్పుడేదో ఇలా కూర్చొని మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కానీ బట్ దిస్ ఈజ్ నాట్ అంటే ఇది అంత ఈజీగా ఇక్కడ దాకా రాలేదు కదా మీరు. నో, అదే చెప్తున్నాను, నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను 2020లో. I got big responsibilities in my head. I lost my house due to not paying off EMIs. సడన్ కరెక్ట్ టైంలో అయినా జాబ్ పోవడం, కోవిడ్లో హై ప్రొఫైల్, దాంట్లో మార్కెట్ సెట్ అవ్వడానికి 2 years. ఎందుకంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఈజ్ వెరీ డేంజరస్. థర్డ్ వేవ్ కోవిడ్ మనకు అందరికి ఎంత ఎఫెక్ట్ అయిందో మన అందరికి తెలుసు. ఫినాన్షియల్‌గా అంటే అప్పులు అలాంటివి గట్టిగా చాలా అయిపోయిండే, చాలా అయింది. ఇల్లు పోగొట్టుకునే సిచ్యువేషన్కి వచ్చింది. మమ్మీ డాడీ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు చాలా. ఇప్పటికీ మమ్ డాడీ లైక్ ఎంత స్టేబుల్ ఉన్నా, ఇప్పుడు డాడీ చనిపోయారు లాస్ట్ ఇయర్ రీసెంట్లీ. డాడీకి ఒక టెన్షన్ ఉండేది నాది, అయ్యో ఏంది ఇలా అయిపోయింది అని. బట్ నేనేందంటే బతకడానికి చిన్నదా పెద్దదా పని అని ఏం లేదు. ఒకళ్ళు ముందు చేసి ఆపే కంటే ఆ చిన్న పని అయినా పెద్ద పని అయినా చేసి మన శక్తితో తినిపించుకోవాలి. మేము ఇచ్చాం నీకు ఇలాంటివి వద్దు అని నేను చేసి ఆపేదాన్ని కదా. అప్పుడు మమ్మీ డాడీ ఎంత చేసినా కానీ నా పిల్లల కోసం నేను శానిటైజర్ మాస్క్ కూడా అమ్మానంటే ఆలోచించండి. కానీ ఒక్కసారి మీకు భయం వేసిందా? అంటే ఏదైనా ఒక మూమెంట్‌లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంట్లో. సో, హస్బెండ్‌కి జాబ్ పోయింది. మీ దగ్గర ఏమీ లేదు.
ఇల్లు కూడా పోయే సిచ్యువేషన్లో ఉండింది. సో ఇలాంటివి చూసినప్పుడు భయం అనేది ఏమన్నా ఉండిందా? భయము అని అంటే ఒకటి ఏమంటే నాకు నా మీద కాన్ఫిడెంట్ ఎక్కువ. ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ సడన్గా మనకేంటంటే నైట్ పడుకున్న టైంలో పిల్లలు గుర్తొస్తారు, వాళ్ళ ఫేసెసే కనబడతాయి. ఏమంటాము లైక్ సి ఐ నెవర్ లైక్ టు గో టు ఫారెన్. మాకు మా మమ్మీ డాడీ చాలా అటాచ్. కానీ ఇప్పుడు ఆల్రెడీ నా వల్ల 2-3 times ఫారెన్ ట్రిప్స్ నేను ఆపేశాను మా హస్బెండ్కి. ఎందుకంటే నేను వదిలి రాలేను మమ్మీ డాడీకి. కానీ ఒక సిచ్యువేషన్ ఎలా అంటే నీ వల్ల నేను అన్ని వదిలేసుకుంటున్నా అనే మూమెంట్ కూడా మనకు రావద్దు. కాబట్టి ఆ టైంలో నేను ఏం అనలేకపోయాను. ఆ టైంలో నేను అనకపోవడం, దాంట్లో ఆయన ఇది జాబ్ వదిలి ఫారెన్కి ట్రై చేయడం, లైక్ వీసా ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ కమ్. ఏప్రిల్లో వెళ్ళే వాళ్ళం, ఫిబ్రవరి నుంచి మనకు లాక్డౌన్ వచ్చేసింది. సో అది మొత్తం ట్రాన్స్ అయిపోయింది. వస్తాయి అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. వద్దు అంటే ట్రై చేసావు చూడు, మంచిగా ఉన్న జాబులు అయితే సింపుల్ మంచి హ్యాపీ లైఫ్ ఉండే. వీ కెనాట్ గెట్ బ్యాక్. లైఫ్లో ఎంతోమంది వెళ్ళిపోయినాయి కోవిడ్లో. ఈ దీంట్లో నాకు ఇది ఒక డిఫరెంట్ లైఫ్. ఏంటంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒకవేళ నాకు జాబ్ పోకపోయి ఉంటే నేను ఇంకా హౌస్ వైఫే ఉండేదాన్ని. వాట్ ఈస్ సుహాసిని పంద్యం ప్రపంచానికి తెలిసేది కాదేమో. నాట్ అబౌట్ యూ. నేను చాలామంది దగ్గర ఇలాంటి సిచ్యువేషన్స్ విన్నాను. కోవిడ్లో మ్యారీడ్ లేడీస్ చాలామంది హై ప్రొఫైల్ ఉండి సడన్గా అంటే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనేది విన్నారా మీరు? ఎస్ ఎస్ ఎస్. అది చాలామంది లైఫ్లో జరిగింది. అంటే సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తుంది అంటే ఆ టైంలో లైక్ మంచి ఒక 2 lakhs శాలరీ వచ్చే హస్బెండ్కి సడన్గా జాబ్ పోతే ఆ ఇంటి ఈఎంఐ, సేమ్ సిచ్యువేషన్, ఆ ఇంటి ఈఎంఐ పే చేసుకోవాలి, ఆ కార్ ఈఎంఐ పే చేసుకోవాలి, వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీ పే చేసుకోవాలి. కళ్ళ ముందు కార్ తీసుకుపోయే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. కానీ నేను ఎంత ఓట్ పంపడంటే డాడీ అని ఏడ్చాను, కానీ మమ్మీ డాడీ కార్ తెచ్చి ఇంటి ముంగూరు పెట్టేశారు. దట్ ఈస్ మై పేరెంట్స్. ఎంతో ఇష్టంతో ఇల్లు కట్టించుకున్నా ఉంది. కానీ హౌ మెనీ టైమ్స్ యూ విల్ టేక్? yes yes how many times యూ షుడ్ హ్యావ్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆల్సో. మ్యారేజ్ అయిన తర్వాత ప్రతిసారి మీరు అడగలేదు కదా? డెఫినెట్లీ. ఇల్లు ఎంతో ఇష్టంతో కట్టించుకున్నాను. డాడీ చనిపోగానే పోయింది. ఇప్పుడు ఇల్లు లేదా? లేదు, స్ట్రగుల్ చేస్తున్నాను నేను. అండ్ ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ టేక్. నో, స్టిల్ మీరు స్ట్రగుల్ చేస్తున్నారా? యా, ఆబ్వియస్లీ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ స్ట్రగ్లింగ్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఎర్నింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై ఓన్ బ్రెడ్ అండ్ బటర్, నాట్ విత్ సమ్వన్ హెల్ప్ ఆర్ సింపతీస్ వద్దు నాకు. నా టాలెంట్ నచ్చితే రండి. అండ్ ఐఎమ్ రియల్లీ ఫస్ట్ టైం ప్యాజెంట్ ఇప్పేటప్పుడు ఆలోచించాను బెటర్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి. ఎందుకంటే నేను వెళ్ళిన ప్యాజెంట్స్లలో నాకేం ఆపర్చునిటీస్ రాలేదు. వాట్ ఎవర్ టుడే సుహాసిని పందెం, ఇట్ ఈస్ ఐ బిల్డెడ్ మై ఓన్ ప్లాట్ఫామ్. దాని తర్వాత పబ్లిక్లో నోటెడ్ అయినది నా కష్టాజీతంతో, మిసెస్ ఇండియా ఇవన్నీ. దాని తర్వాత కంపెనీ లాంచ్ చేసినా కూడా ఎలా ఆపర్చునిటీస్ ఇండస్ట్రీ అని నా అంటారు కదా, ఎవ్రీ స్ట్రగుల్కి ఎప్పుడు ఏ గేట్వేస్ ఎలా ఓపెన్ అవుతాయో. నా లైక్ I'm getting very nice talents. Even I'm meeting with the people who are like, they are asking me, there are new faces unnara, heroines, new talents, abbaylu unnara.